ఆల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ దేశవ్యాప్త పర్యటన కోనసీమ జిల్లాకు చేరుకుంది. అక్కడ స్థానిక నాయకులతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించిన ఆయన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలంతా శాంతియుత పోరాటానికి సిద్దం కావాలి అన్నారు. రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై మోడీ, చంద్రబాబు భాగస్వామ్యంతో దేశవ్యాప్త రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చెప్పారు రాత్రి నాకు జ్ఞానోదయం ఆ జ్ఞానోదయం తర్వాత నాకు నిద్రట్లేదు ఆమె పట్టుకుంటే మనం ఫెయిల్ అయిపోతాం. నీకు అర్థం పనులు ఎస్సీ వర్గీకరణ వెంటనే అన్ని రాజకీయ పార్టీలకు శ్రద్ధాంజలి. అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఆల్రెడీ చట్టాలు చేశారు కదా రేవంత్ రెడ్డి, చంద్రబాబు. చేసేది ఏముందని మనం మడతపెట్టి కూర్చుంటే ఫ్యూచర్లో మన సామాజిక వర్గ ఉనికి ఈ రాష్ట్రాల్లో లేకుండా పోతారు. మిత్రులారా, శాంతియుత పోరాటానికి మనం సిద్ధం కావాలి. దళితుల మేనమామ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు తన స్టాండ్ ఏంటో చెప్పలేదు. మిత్రులారా, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అయితే డైరెక్ట్ శత్రుత్వాన్ని మాల సామాజిక వర్గంపై చూపిస్తా ఉన్నారు. మిత్రులారా, మోడీ, రాహుల్ గాంధీ వీళ్ళంతా కూడా మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఎస్సీ వర్గీకరణ ముసుగులో ఈ యొక్క దళితుల యొక్క రాజ్యాధికార ఆకాంక్ష అనేది ఫ్యూచర్లో లేకుండా చేసేటటువంటి దేశవ్యాప్త కుట్రకి తరలిపోయారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, మన దళిత వారికి వచ్చేటటువంటి రాజకీయ పార్టీలందరినీ తరిమేయాలని చెప్పేసి ఈ కొత్తపేట వేదికగా మీకు అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. మిత్రులారా, మరి చంద్రబాబు నాయుడు అయితే, రేవంత్ రెడ్డి అయితే, అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే మన ఎలక్షన్లో ఇచ్చినటువంటి అన్ని హామీని పక్కన వదిలేసి ఈ దేశంలో సమస్యలే లేనట్టు, ఈ రాష్ట్రాల్లో సమస్యలే లేనట్టు, కొంపలు అంటుకుపోయినట్టుగా మరి ఇమీడియట్ గా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి చేశారు. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా,